హాయ్ అండి. యాక్చువల్‌గా మేము ఒక కొత్త దివాన్ కాట్ తీసుకున్నామండి. మేము దివాన్ కాట్‌లో మాకు అసలు తెలీదు. రోజు ఇలాగ పౌడర్ పడుతుందండి. అంటే వుడ్ పౌడర్ అనేసి పడుతుంది. ఇక్కడ వుడ్‌కి చూసినట్టయితే మొత్తం అన్ని హోల్స్ ఉన్నాయి చూడండి. మొత్తం వుడ్‌కి చూస్తే అన్ని హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్ నుంచి రోజు ఇలాగ పౌడర్ పడుతుంటే ఎళ్లి షాప్ వాళ్ళని అడిగానండి. అడిగితే ఏమన్నారు, టర్మినేటర్ స్ప్రే చేయాలి అది ఇది అని చెప్పేసి అన్నారు. మాకు ఇలాంటి దివాన్ కాట్ ఇచ్చారు వాళ్ళు. సో నేను ఎవ్రీడే ఏం చేశాను, టర్మినేటర్ని స్ప్రే చేసినా కూడా ఇలాగే వచ్చేసి వుడ్ పడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇలాగే వుడ్ పౌడర్ మొత్తం పడిపోతుంది. ఇక్కడ ఇలా పడుతుంది కదా అని చెప్పేసి నేను రోజు 2 to 3 టైమ్స్ స్ప్రే చేసినా కూడా నాకు ఏం రిజల్ట్స్ కనిపించలేదండి. అయితే నేను ఇలాగే 3-4 బాటిల్స్ స్ప్రే చేసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇవాళ వంట చేస్తుంటే అదే మనం లక్ష్మణ రేఖ ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేను లక్ష్మణ రేఖని ఇవాళ రాశానండి. చూడండి ఒకసారి, ఇక్కడ అంతా వైట్గా ఉంది చూసారా, ఇదంతా లక్ష్మణ రేఖ. దీన్ని రాయటం వల్ల చూడండి ఇమీడియట్గా ఎన్ని టర్మైట్స్ వచ్చేసి కింద పడిపోయాయి మీరే చూడొచ్చు మీ కళ్ళతోటి. అసలు నాకు ఎంతో షాక్ అయిపోయానండి. ఎంతో మంచి రిజల్ట్ అండి. అసలు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అసలు ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను. ఇంత ఖర్చు పెట్టి మనం ఎంత తీసుకుంటే, ఎంత సఫర్ అయ్యి తీసుకుంటే ఆఖరికి ఇలా అయిందని. కాబట్టి ఒక చిన్న లక్ష్మణ్ రేఖ అనేది ఎంత హెల్ప్ చేసిందో మీరే చూడవచ్చు విత్ యువర్ ఓన్ ఐస్. ఎన్ని టర్మైట్స్ పడున్నాయో చూడండి మీరు.